హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. కుండపోత వర్షానికి నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్లో కుండపోత వాన పడుతుంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక వనస్థలిపురం, హయత్ నగర్, పంజాగుట్ట, కూకట్పల్లి, కార్వాన్, గోల్కొండ, జియాగూడ, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. రైట్, ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, చూస్తున్నాం గంటకు పైగా హైదరాబాద్లో అయితే భారీ వర్షం పడుతుంది. ఏంటి పరిస్థితి? ఇంకా ఎంతసేపు పడే అవకాశం ఉంది? ఇంకా ఎన్ని రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు? క్లౌడ్ బరస్ట్ అంటే విన్నాం, కానీ ఇప్పుడు కన్లారా చూసుడైతుంది. ఎక్కడ పడితే అక్కడ భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్ చుట్టూ పెద్ద ఎత్తున భారీ వర్షం పడుతుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ చూసుకుంటే చెరువులను తలపించే విధంగా ఉన్నాయి. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్లకి వెళ్ళి బయటకు రాకూడదు, అవసరమైతేనే అత్యవసరమైతేనే రాగలరు. కానీ ఈరోజు అదేవిధంగా రేపు ఉదయం వరకు ఎవ్వరు కూడా బయటకు రావద్దు అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెద్ద ఎత్తున వర్షం పడే అవకాశం ఉంది, ఇంకా కుండపోత వర్షం పడే అవకాశం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తం చేస్తుంది. ఎక్కడ అధికారులు కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఓవైపు హైడ్రా, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు కదలాలి. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. ఇళ్లలోకి నీళ్లు వెళ్తే వాళ్ళని బయటకు తీసుకురావాలి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా మూసి పరివాహ ప్రాంతం ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఆ మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో అధికారులు కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఈ యొక్క వర్ష ఎక్కడ ఉంది, లోతట్టు ప్రాంతాలు ఎక్కడున్నాయి, జలమయమైనటువంటి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా పెద్ద ఎత్తున ముందుకు కదులుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో వైపు హైడ్రా, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే హైదరాబాద్లో వర్షం పడితే ఈ రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. అయితే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళి ఇండ్లకు వెళ్ళే సమయంలో భారీ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మెట్రో ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ మెట్రో ఫ్లైఓవర్ దగ్గర ఎక్కడెక్కడ తలదాచుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నలుమూలల, హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం కూడా ఏ ప్రాంతం అని కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా వర్షం భారీ ఎత్తున పడింది. దాదాపు కుండపోత వర్షం కంటే ఎక్కువే అనుకోవాలి. ఇది అంతే క్లౌడ్ బరస్ట్ అంటాం చూడు, ఆ క్లౌడ్ బరస్ట్ అయినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇంకా కూడా వర్షం ఇంకా 24 గంటల పాటు వర్షం ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరు కూడా బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు హిమాయత్ నగర్ 763 అడుగుల వరకు వాటర్ చేరింది. దాని కెపాసిటీ హిమాయత్ సాగర్ వచ్చేసి 764. ఇంకొక అడుగు పెరిగితే అక్కడ వాటర్ను గేట్లు ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో హిమాయత్ సాగర్ కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి, పునరావాస కేంద్రాలకు చేర్చాలనేది కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేస్తే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు